2025 వెళ్ళిపోతున్నాడు. మనం ఆపాలన్నా ఆగలేడు, వాడు ఆగాలన్నా ఉండలేడు. ఎందుకంటే దేవుడు వాడికి ఒక రాత ఇచ్చిండు, ఆ టైంకి వాడు వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా బాధపడకూడదు. ఎందుకంటే వచ్చినవాడు పోవడం తప్పదు, పోయినవాడు మళ్ళీ రాక తప్పదు. కానీ ఒకటి, వెళ్ళే ముందు వాడు నాకు అన్నీ ఇచ్చిండు. ఈ సంవత్సరంలో చాలా బాగా చూసుకున్నాడు నన్ను, నా లైఫ్ చాలా బాగుంది. కానీ వాడు ఇన్ని చేసిన తర్వాత మనం మర్చిపోలేకపోతున్నాం అన్ని. అరే నాయన, నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు ఏదైనా ఇచ్చాడురా అని అంటే వాడు ఎంత బాగా చెప్పింది తెలుసా? నేను వెళ్ళిపోయే ముందు నన్ను నీ మైండ్లో తీసేయడానికి నీకు ఒకటి ఇస్తానురా, అది తీసుకొని హ్యాపీగా పడుకో, తెల్లవారు లేచి నా కొత్త ఫ్రెండ్ని ఒకరిని పంపిస్తా, వాడితోని ఎంజాయ్ చేయి, వాడితోని లైఫ్ మొత్తం గడిపని చెప్పిండు బ్రో. ఏంటో తెలుసది? ఇదే బ్రో ఇచ్చిండు నాకు మా ఫ్రెండ్. వెళ్ళిపోయి ఇది ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రో. హ్యాపీగా దీన్ని తాగుతూ నైట్ పడుకొని తెల్లవారు లేచి కొత్త ఫ్రెండ్తో స్నేహం చేయమని చెప్పిండు బ్రో. అది బ్రో నా ఫ్రెండ్. 2025 అంటే ఏంటి అనుకున్నారు? పోతూ పోతూ కొత్త ఫ్రెండ్ అప్పచెప్పి వెళ్తున్నాడు. వాడితోని 2026 మొత్తం జర్నీ చేయమని చెప్పిండు నాకు. వాడు చెప్పిండు, నీకంతే మంచి జరుగుతుంది.